నమస్కారం. ఏపీ జిల్లా కోర్టులో టైపిస్ట్ లేదా కాపిస్ట్ ఉద్యోగం కోసం చాలా మంది సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు కదా. ఆ ప్రయత్నంలోనే ఉంటే ఈ సమాచారం ఖచ్చితంగా మీకోసమే. ఎందుకంటే ఉద్యోగాన్ని డిసైడ్ చేసే ఆ ఫైనల్ స్టేజ్ అంటే టైపింగ్ టెస్ట్ గురించి ప్రతి ఒక్క వివరము ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అవును, ఇన్ని దశలు దాటి ఇక్కడిదాకా వచ్చాక ఇదే ఆఖరి అడుగు. మరి ఈ ఫైనల్ హర్డల్ను ఈజీగా దాటేయాలంటే కొన్ని స్ట్రాటజీస్, కొన్ని టిప్స్ మనకు తెలియాలి. అవేంటో ఇప్పుడు డీటెయిల్డ్గా చూసేద్దాం. రెడీనా? ఓకే, అన్నింటికన్నా ముందుగా మనం స్కోరింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే మీ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది కంప్లీట్గా ఈ టైపింగ్ టెస్ట్లో మీకు వచ్చే స్కోర్ మీదే ఆధారపడి ఉంటుంది. ఇక్కడ జస్ట్ పాస్ అవడం కాదు ముఖ్యం, టాప్ స్కోర్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ టైపింగ్ టెస్ట్ వచ్చేసి మొత్తం 50 మార్కులకి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ మార్కులే మీ ఫైనల్ సెలెక్షన్ని డిసైడ్ చేస్తాయి. అంటే ప్రతి మార్క్ కూడా చాలా విలువైంది. అయితే క్వాలిఫై అవ్వడానికి జస్ట్ 20 మార్కులు అంటే 40% వస్తే సరిపోతుంది. కానీ ఒక్క నిమిషం, కాంపిటీషన్ అయితే మామూలుగా లేదు కదా. సో ఆ క్వాలిఫైయింగ్ మార్కులతో జాబ్ వస్తుందనుకుంటే మాత్రం చాలా కష్టం. ఈ పాయింట్ మైండ్లో పెట్టుకోవాలి. మరి మన అసలు టార్గెట్ ఏంటి? 45+. అవును, 45 లేదా అంతకన్నా ఎక్కువ స్కోర్ చేశారంటే పోస్ట్ ఆల్మోస్ట్ మీ చేతిలో ఉన్నట్టే. కాబట్టి మీ టార్గెట్ పాస్ అవ్వడం కాదు, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం. సరే, అసలు ఈ టెస్ట్ ఫార్మాట్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్. టైం కేవలం 10 నిమిషాలు. ఈ 10 నిమిషాల్లో నిమిషానికి 45 పదాల స్పీడ్తో దాదాపు 400 నుంచి 500 పదాలున్న ప్యాసేజ్ని టైప్ చేయాల్సుంటుంది. రైట్, ఇప్పుడు మనం చాలా చాలా కీలకమైన విషయానికొచ్చాం. టెస్ట్ మొదలవ్వకముందు మీకో 30 నిమిషాల టైమిస్తారు. ఆ టైంను కరెక్ట్గా తెలివిగా వాడుకుంటే చాలు. మిగతా వాళ్లకంటే మీరే ముందుంటారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. అసలు ఈ 30 నిమిషాల మాక్ టైపింగ్ పీరియడ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ. మీకు కేటాయించిన కంప్యూటర్ను, కీబోర్డ్ను, మొత్తం సిస్టమ్ను చెక్ చేసుకోవడానికిచ్చే బంగారం లాంటి టైం. నమ్మండి, ఈ టైంలో మీరెంత జాగ్రత్తగా ఉంటే మీ రిజల్ట్ అంత బాగుంటుంది. సో ఈ 30 నిమిషాల్లో ఏం చేయాలో చెప్తాను. ఈ 5 స్టెప్స్ అస్సలు మర్చిపోవద్దు. 1. ఇచ్చిన 30 నిమిషాల్ని పూర్తిగా వాడాలి. 2. కీబోర్డ్లో ఉన్న ప్రతి కీ నొక్కి చూడాలి. 3. మౌస్, స్క్రీన్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయో లేదో టెస్ట్ చేయాలి. 4. ఏ చిన్న ప్రాబ్లం అనిపించినా వెంటనే మొహమాట పడకుండా ఇన్విజిలేటర్కి చెప్పాలి. ఇక 5. అవసరమైతే సిస్టమ్ మార్చమని గట్టిగా అడగాలి. ఇందులో ఏమాత్రం సంకోచించొద్దు. ఇవి ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే, ఒక్కసారి అసలు టెస్ట్ స్టార్ట్ అయ్యిందంటే ఆ తర్వాత మీరు సిస్టమ్ బాలేదు, కీబోర్డ్ బాలేదని చెప్పినా ఎవరూ వినరు. మీ టైం వేస్ట్ అవడమే తప్ప ఏమీ జరగదు. ఇది మీ ఫైనల్ స్కోర్ని దారుణంగా దెబ్బతీస్తుంది. సో బీ కేర్ఫుల్. ఓకే, అంతా సెట్ చేసుకున్నాం. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. ఆ 10 నిమిషాల టైపింగ్ ఛాలెంజ్. ఈ టైంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని చాలా ముఖ్యమైన రూల్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. అన్నింటికన్నా ముఖ్యమైన రూల్, ద మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే బ్యాక్ స్పేస్కి పని చెయ్యదు. ఎస్, మీరు విన్నది నిజమే. ఒక్కసారి టైప్ చేశారంటే అంతే, దాన్ని సరిచేసే ఛాన్స్ ఉండదు. మరి బ్యాక్ స్పేస్ లేనప్పుడు మన స్ట్రాటజీ ఎలా ఉండాలి? సింపుల్. స్పీడ్ కన్నా యాక్యురసీకే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకంటే మీరు చేసే ప్రతి మిస్టేక్ పర్మనెంట్. తప్పులు టైప్ చేసుకుంటూ ఫాస్ట్గా వెళ్లడం వల్ల జీరో యూజ్. ఇంకో చిన్న పాయింట్, మీకు ఇచ్చే ప్యాసేజ్లో 2-3 పారాలు ఉండొచ్చు. కానీ మీరు టైప్ చేసేటప్పుడు మాత్రం దాన్ని మొత్తం ఒకే కంటిన్యూయస్ టెక్స్ట్లా టైప్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మధ్యలో పారా కోసం ఎంటర్ నొక్కడం లాంటివి చేయకూడదు. రైట్, ఇక చివరిగా ఎగ్జామ్ రోజు ఏం తీసుకెళ్లాలి? లాస్ట్ మినిట్ టెన్షన్ ఏమీ లేకుండా ఉండాలంటే ఈ చెక్లిస్ట్ ఫాలో అవ్వండి. ఈ 3 డాక్యుమెంట్స్ మస్ట్ అండ్ షుడ్. 1. మీ ఆధార్ కార్డ్. 2. మీకు స్కిల్ టెస్ట్ కోసం వచ్చిన మెసేజ్ లేదా ఈమెయిల్ ప్రింటౌట్. 3. ఇంతకుముందు మీరు రాసిన రిటన్ ఎగ్జామ్ హాల్ టికెట్. ఇవి మర్చిపోకుండా ముందే రెడీ చేసి పెట్టుకోండి. ఫైనల్గా ఒక్కటే మాట, యాక్యురేట్గా టైప్ చేయండి, ఫాస్ట్గా టైప్ చేయండి. మీ పోస్ట్ను మీరే సెక్యూర్ చేసుకోండి. మీ విజయం మీ వేళ్లలోనే ఉంది. అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్.